మైలులకు సరిహద్దుల్లోని శత్రువులతో యుద్ధం చేయడం ఒకెత్తైతే, భూమి నుంచి వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ లాంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లోని కఠినమైన వాతావరణ పరిస్థితులతో యుద్ధం చేయడం మరో ఎత్తు. అందుకే భారత్ ఓ కొత్త దళాన్ని సైన్యంలో చేర్చింది. బాంబులకు బెదరని, బుల్లెట్లకు భయపడని సైన్యం అది. గడ్డ కట్టేంత చలి ఉన్నా కాస్త కూడా వణకవు. భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలను, యుద్ధ స్థావరాలను సునాయాసంగా చేరుకొని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. అవి మరేవో కావు, మ్యూల్ రోబోలు. మన దేశం రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులను బట్టి రక్షణ రంగానికి ఎంతగా బడ్జెట్ కేటాయించినా ఇంకా తక్కువే అనిపిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే భారత రక్షణ రంగం అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇప్పటికే మన దేశ రక్షణ రంగంలో ఎన్నో శక్తివంతమైన ఆయుధాలున్నాయి. అయినప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేయడంపైనే భారత్ ఫోకస్ పెట్టింది. తాజాగా భారత సైన్యంలోకి కొత్తగా మ్యూల్ రోబో దళం చేరింది. ఈ మ్యూల్ రోబో దళానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మ్యూల్ రోబో దళం అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. గడ్డకట్టేంత చలి ఉన్నా కాస్త కూడా వణకవు. భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలను, యుద్ధ స్థావరాలను సునాయాసంగా చేరుకుని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. భారత సైన్యంలోకి కొత్తగా చేరిన మ్యూల్ రోబో దళానికి ఇంతటి గుండె ధైర్యం ఎలా వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవక మానదు. మ్యూల్ అంటే మల్టీ యూటిలిటీ లెడ్జ్ ఎక్విప్మెంట్ అని అర్థం. ఇవి చూడ్డానికి 4 కాళ్లతో ఉండి కుక్కలిని పోలిన రోబోలు. ఇవి ఏఐ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. -40 డిగ్రీల చలి నుంచి 50 డిగ్రీల ఎండ వరకు ఎలాంటి కఠినమైన వాతావరణాన్నైనా తట్టుకుంటాయి. అంతేకాదు, నిటారుగా ఉండే పర్వతాలు, వేగంగా ప్రవహించే సెలయేళ్లు, అగ్ని ప్రమాదాలు ఏవి మ్యూల్ రోబోలు వాటి గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుకోలేవు. మ్యూల్ రోబోల బరువు 50 కేజీలుంటే వీపున మరో 15 కేజీల బరువుండే ఆహారము, మందులు, ఆయుధాలు వంటి వాటిని తీసుకెళ్లి సైనికులకు అందిస్తాయి. దారిలో బాంబులు పేలినా బెదరవు. మందు పాత్రలని ముందుగానే పసిగట్టేందుకు వీడి దగ్గర ప్రత్యేకమైన సెన్సార్లు, థెర్మల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే మ్యూల్ రోబోలు రోజంతా నిర్విరామంగా పనిచేస్తాయి. పూణేలో ఈ మధ్య జరిగిన 77వ ఆర్మీ పెరేడ్లో భారత సైన్యం ఈ రోబో డాగ్స్ ప్రత్యేక కవాతు చేయించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఈ మ్యూల్ రోబో దళం గురించి ప్రపంచానికి తెలిసింది. చైనా తర్వాత ఇలాంటి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్న రోబో దళం మనకే ఉందట. ఢిల్లీకి చెందిన రోబోటిక్ సంస్థ ఏరో ఆర్క్ వీటిని రూపొందించింది. వీటి తయారీ వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. మ్యూల్ రోబోలు చూడడానికి అచ్చం కుక్కల మాదిరిగా ఉంటాయి. అలాంటప్పుడు వీటిని మ్యూల్స్ అని ఎందుకు అంటున్నారు అంటే దానికి కారణం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఈ తరహా రోబోలని రోబో డాగ్స్ అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇలా పిలవడానికి కారణం కంచర గాడిదలు. ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నిజం. గుర్రాలకి, గాడిదలకు పుట్టిన వాటిని కంచర గాడిదలని అంటారు. వీటిని ఇంగ్లీష్లో మ్యూల్స్ అంటారు. ఇవి 75 ఏళ్లుగా భారత సైన్యానికి ప్రాణాలకు తెగించి మరీ సేవలందిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్లలో ప్రత్యేకించి వీటి కోసం సైనిక శిక్షణా కేంద్రాలున్నాయి. వీటికి 2 ఏళ్ల వయసు నుంచి ఇక్కడ బాంబులకు బెదరకుండా యుద్ధ శిబిరాలకు చేరుకోవడం ఎలానో శిక్షణ ఇస్తారు. అలా ఇవి 2 ప్రపంచ యుద్ధ సమయాల్లోనే కాదు, కార్గిల్ యుద్ధంలోనూ కీలక సేవలందించాయి. పనితీరును బట్టి అధికారులు వీటికి పేర్లు పెట్టి కాలు, చోటా, తేజ్, గోలు, బోలా, దబాంగ్, బందుక్ సొంగ్, శక్తిమాన్, షేక్ చిలీ, మజ్ను అని పిలుస్తారు. సైన్యానికి సేవలందించిన రోబోల్లో పెడోంగి అనే మ్యూల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది భారత సైన్యంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించింది. ఒకసారి పాకిస్తాన్ సైనికులకు దొరికిపోయింది. దీంతో వాళ్లు దాన్ని ఉపయోగించుకుందామని విలువైన తమ ఆయుధాలను దానిపై ఉంచి మరొక చోటికి తీసుకెళ్తున్నప్పుడు ఆయుధాల మూటతో సహా తెలివిగా తప్పించుకుని భారత్ చేరుకుందట. దాని ధైర్య సాహసాలను గుర్తించిన సైనిక అధికారులు ఢిల్లీలో నీలిరంగు వెల్వెట్ రగ్గుతో సన్మానించారట. పెడోంగి అనే మ్యూల్ అన్నేళ్లు సైన్యంలో పనిచేసినందుకు రిమిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది. అది చనిపోయిన ఏటీ విభాగానికి దాని ఫోటోని మస్కట్గా వాడుతున్నారు.
ఇలా ఎనలేని సేవలందించిన 4000 మ్యూల్స్కు రిటైర్మెంట్ ప్రకటించి వాటి స్థానంలో ఈ రోబో మ్యూల్స్లను తీసుకుంటున్నారు. ఎన్నో సందర్భంలో అవి తమ ప్రాణాలు కాపాడాయని సైనికులు చెబుతున్నారు. అలాంటి వాటిని మరిచిపోవడం అసాధ్యమంటున్నారు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే మ్యూల్ రోబోలు భారత సైన్యంలో చేరడంతో ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. సైన్యంలోకి కొత్తగా చేరిన మ్యూల్ రోబో దళం ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని శత్రువులకు వణుకు పుట్టిస్తాయి. అందుకే మ్యూల్ రోబో దళం చేరితే భారత సైన్యం మరింత శక్తివంతంగా మారిందనడంలో సందేహం లేదు.